లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఘామి 6 నెలలు పైగా నిర్మాణంలో ఉంటూ చాలా మంది ప్రేక్షకులకు తెలియకుండా షూటింగ్ జరుపుకుంది. ఫైనల్గా మార్చి 8 విడుదలకు రంగం సిద్ధం చేసుకుని థియేటర్లుగా అడుగుపెట్టనుంది. హైదరాబాద్ పీసీఎక్స్ స్క్రీన్ మీద ప్రత్యేకంగా లాంచ్ చేసిన ట్రైలర్ లాంచ్కు సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా హాజరవగా వీడియో రూపంలో ప్రభాస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం స్పెషల్ సర్ప్రైజ్గా నిలిచింది. కమర్షియల్ అంగులకు దూరంగా చాలా అరుదుగా దక్కే అనుభూతిని ఘామి ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు విద్యాధర్ కాగీత. శంకర్కు అరుదైన వ్యాధి ఉంటుంది, మనిషిని తాకకూడదు. ఎవరో పడే బాధ తన శరీరం తీసుకొని విచిత్రమైన వర్ణంలోకి మారుతూ ఉంటుంది. దీని పరిష్కారం 3 దశాబ్దాలకు ఒకసారి హిమాలయంలో దొరికే అరుదైన మూలికలో ఉందని తెలుసుకొని అక్కడికి బయలుదేరతాడు. తోడుగా ఒక గైడు అతని వెంట వెళ్తుంది. అయితే ఘామి లక్ష్యానికి మారుమూల పల్లెటూరులో ఉండే ఒక దేవదాస్కి సంబంధం ఉంటుంది. ఇంతకీ శంకర్కు వచ్చిన రుగ్మత ఏమిటి? పురాణాలు తాళపత్రాలతో ముడిపడిన పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. 3.5 నిమిషాల దగ్గరగా కట్ చేసిన ట్రైలర్ అత్యంత టెరిఫిక్ విజువల్స్తో నింపేశారు. లొకేషన్లు, విఎఫ్ఎక్స్, గాఢత నిండిన సన్నివేశాల పాత్రల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా అంశాలు మేళించి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే దిశగా విద్యాధర్ చూపించిన పనితనం అబ్బురపరిచేలా ఉంది. విశ్వనాథ్ ఛాయాగ్రహణం, నరేష్ కుమరన్ నేపథ్య సంగీత 2 పోటీపడ్డాయి. విశ్వక్ సేన్ లుక్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి. అఘోరగా తనలో కొత్త షేడును పరిచయం చేయబోతున్నాడు. రేపిన అంచనాలకు తగ్గట్టుగా ఘామి అద్భుతం చేస్తాడా అనేది తెలియాలంటే ఇంకో వారం ఆగాలి.